ఈ సోమవారం యొక్క కూడికలో ఉన్న ప్రత్యేకతను మరొకసారి మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఎవరైతే ఈ కూడికను ఏర్పాటు చేసుకుంటున్నారో ఆ కూడిక ఏర్పాటు చేసిన కుటుంబానికి, అలాగే అక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రత్యేక వాగ్దానాలతో ఆశీర్వదించున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన భాగము నుండి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన భాగం నుండి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము, చిన్న అక్షరాల బైబిల్, 171 పేజీ. ఈ 30వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం ధ్యానిద్దాము. మరియు నీ దేవుడని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ భూపంట విషయంలో నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్ల చేయును. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడ యేసు ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, నీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకున్నవాడా, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా నీ బిడ్డలు దేని నిమిత్తమైతే ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నారో మాకైతే తెలీదు, మీకు సర్వము తెలుసు తండ్రి. ప్రభువా, మరి ఈ దినము ఈ కూడికలో మీ మాటల ద్వారా మొదట వీరిని ఆస్వాదించి బలపరిచి స్థిరపరిచి మీ యందు వర్ధిల్లే కృపను కుటుంబానికి దయచేయండి. నీ వాక్య ధ్యానం చేయుచుండగా నీ బిడ్డను మరుగుపరిచి కూడి వచ్చిన బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడి బలపరిచి మీరు మహిమను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే, నీ దేవుడని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూపంట విషయంలోనూ నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్ల చేయును. దేవునికి స్తోత్రం. ఇక్కడ సందర్భం ఏమిటంటే, 28వ అధ్యాయంలో మొదటి నుంచి ప్రత్యేకండి 1 నుంచి 14 వచనాల వరకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన మాటకు లోబడి ఉన్నవాడిని ఎలాగ దీవిస్తాడని చెప్తాడు. నువ్వు పైవాడుగా ఉంటావు, కిందవాడుగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు ఇచ్చేవాడుగా ఉండవు, పుచ్చుకునేవాడుగా ఉండవు. నువ్వు ఇంటా బయట దీవించబడతావని 28వ అధ్యాయంలో 1 నుంచి 14 వచనాల వరకు కూడా ఆయన దీవెనలు మనకి కనబడతాయి. దానికి మొదటి కండిషన్ ఏం పెడతాడంటే, నా మాట మీరు శ్రద్ధగా విని దాన్ని నడుచుకుంటే అవన్నీ ఉంటాయని చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వినకపోతే ఏంటనేది చాలా వచనాలు శాపవచనాలు ఉంటాయి. మొదటి 14 వచనాలు మాత్రమే ఆశీర్వాదాలు కనబడతాయి. ఆ తర్వాత చాలా వచనాలు ఆశీర్వాదాలు ఉంటాయి. నేను వాటి జోలికి పోవట్లేదు. అదంతా ముగించుకున్న తర్వాత మళ్ళా ఈ అధ్యాయం చివరకు వచ్చేసాడు ఆయన. చివరకు వచ్చేటప్పటికి, ఒకవేళ మీరు దారి తప్పి వెనకబడిపోయి దేవునికి దూరం అయిపోయి దేవునికి ఇష్టంగా లేకుండా జీవించినప్పుడు, మీరు బలహీనమైనప్పుడు మరలా నా మాట విని నా మాటకు లోబడి, నీ మాట మేము లోబడి ఉంటాం ప్రభువా అని వస్తే అప్పుడు మాటలమాట. ఈ 9వ వచనం మాట ఏంటంటే, మరలా అదే ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మీరు తిరిగి వచ్చి ఎక్కడమా 8వ వచనం, తిరిగి వచ్చి దేవుని స్తోత్రం. కాబట్టి మనం తిరిగి వచ్చి అంటే మరలా మనం దేవునికి దూరమైన మనము, దేవుని పట్ల వ్యతిరేకంగా ఉన్న మనము తిరిగి మళ్ళా ఆయనకు అనుకూలంగా నడుచుకున్నట్లయితే ఈ దీవెనలన్నీ నీకు వస్తాం. మళ్ళీ చెప్తున్నాడు ఆయన. మళ్ళీ ఇచ్చిన మాట ఇప్పుడు ఈ మాట ఏంటంటే, మళ్ళా మనము పడిపోయిన మనం తిరిగి ఆయనతో తట్టు వస్తే ఆయన మాటకు లోబెడతానంట. మొదట ఆయన అంటున్నాడు, నీ చేతి పనులన్నిటిలోనూ మనం ఏ పని చేస్తున్నావు ఆ పని ఏముందంటే వర్ధిల్తాయి. దేవుని స్తోత్రం. నీ చేతి పనుల్లోనూ నీ గర్భఫలాలు. మొదటగా చేతి పని,
అది ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా, ఏ వృత్తి అయినప్పటికీ కూడా ఆ పనుల్లో వర్ధిల్లుట జరగాలంటే అది దేవుని యొక్క ఆశీర్వాదంలోనే ఉంది. దేవుని స్తోత్రం. దేవుని ఆశీర్వాదం లేకుండా మనం వర్ధిల్దాం అనుకుని జరిగే పని కాదు. తర్వాత గర్భఫలం అంటాడు. మనతో పాటు దేవుడు మన బిడ్డలను ఇచ్చాడు, వాళ్ళు కూడా వర్ధిల్లాలి. మనతో పాటు వాళ్ళు కూడా వర్ధిల్లాలి. వాళ్ళు వర్ధిల్లాలన్నా కూడా మనం దేవుని మాటకు లోబడి జీవించాలి. తర్వాత అని అంటాడు పశువులు, భూ పంట అంటే పాడి పంట. అది ఆనాటి వ్యవసాయం చేసే వారికి ఆ మాటలు వర్తిస్తాయి. మనకి వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం ఏదినప్పుడు కూడా వర్ధిల్లాలంటే మన ఆయన మాటకు లోబడి జీవించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైతే ఆయన మాటకు లోబడుతుంటారో వారికి సృష్టి సమస్తం కూడా వారికి అనుకూలంగా ఉంటుంది. మనం విత్తనం వేసామనుకోండి, విత్తనం వేద్దాం అనుకున్న టైంకి ముందు వర్షం కురవాలి. భూమి ఏమవ్వాలి? వర్షం కురిస్తేనే ఏమవుతుంది? అది మెత్తబడుతుంది. ఆ తర్వాత దానికి మళ్ళీ ఎదరడం కాస్త తొలకర మాలు కొన్ని కురవాలి. ఆ తర్వాత దానికి నీటికి రావాలి. ఆ పంట అంతా కోసే టైం కూడా చక్కని వాతావరణం కలగాలి. అలా కాకుండా విత్తనం వేసిన తర్వాత మళ్ళీ ఎండలు కాసేదనుకోండి, విత్తనం అంతా ఏమవుతుంది? ఎండిపోతుంది, ఉపయోగం లేకుండా పోతుంది. అలాగే వచ్చిన పంట అంతా బాగా కాసింది, పంట అంతా చేతికి అందే టైంకి వరదలు వచ్చి మూలిపోయింది అనుకోండి, వర్షాలు కురిసి, అప్పుడు కూడా చేతి రాకుండా పోతుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మనం ఏ పని అయినప్పటికీ, ఏ ఉద్యోగం అయినప్పటికీ, ఏమైనప్పటికీ అది మన చేతికి అందాలి, మనం అనుభవించాలి అనేది ఏదైనా ఉందంటే ఆయన ఆశీర్వాదంలోనే ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మాట్లాడతామంటే నువ్వు ఇంట బయట ఉద్యోగంలో వ్యాపారాలు అన్నింటా కూడా నువ్వు వర్ధిల్లాలంటే నా మాటకు లోబడి నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రము. ఎందుకంటే మనం వర్ధిల్లటం అనేది ఆయనకి మహిమ. ఈరోజు దేవుని బిడ్డగా మనం ఉన్నామంటే మనము ఘనంగా జీవిస్తే దేవుని మహిమ వస్తుంది. దేవుని తెలుసుకుని ఆయన బిడ్డగా జీవించామనే పేరు మనం పెట్టుకుని లోకంలో అన్ని చోట్ల అప్పులు చేసుకుంటూ అలాగే మనం చాలీచాలని జీవితాలు జీవిస్తూ ఏదో అన్నట్టుగా జీవిస్తే అది దేవునికి మహిమ ఎలా వస్తుంది? రాదు కదా. కాబట్టి లోకం కూడా చూస్తుంది మనల్ని. అయితే మనము ఎలా ఉంటే లోకం అభివృద్ధి అనుకుంటుందో దేవుడు చూస్తున్నాడు. అవన్నీ కూడా మనలో అభివృద్ధి కలగాలంటే ఆయన మాటకి ఏమవ్వాలి? లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే మనకి ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే భక్తి జీవితంలోని మలాకి గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో మనుషుల ఆలోచనలు ఒక్కోసారి ఆత్మీయ జీవితంలో ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైన ఆలోచనలుగా మనం గుర్తించాలి. చూద్దాము ఒకసారి. మా పాత నిబంధనల చివరి గ్రంథం అది మలాకి గ్రంథము. చాలమ్మా. గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకుందురు. చూడండి ఆ పై మాట కూడా ఉంటుంది చూడండి. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలు గైకొనుట సైనిక అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతిగా ఉండుట ప్రయోజనం ఏమీ లేదనియు, తర్వాత గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లురనియు, వారు సంరక్షణ పొందురనియు మీరు చెప్పుకుందురు. దేవునికి స్తోత్రం. మనకి ఏమనిపిస్తుంది అంటే మొదట మనం దేవునికి సరిగ్గా నమ్మకంగా జీవిస్తూ మన ఆత్మీయంగా ఎదలేని పరిస్థితుల్లో లోకాన్ని చూస్తాం. అరే మనం ఎందుకు అభివృద్ధి పొందట్లేదు, ఇంకా దేవునికి ఇష్టంగానే మన దగ్గర ఏమున్నాయి, దాన్ని ఏం సరి చేసుకోవాలి, ఎలా ఆయనకి ఇష్టంగా జీవించాలనే ఆలోచన పక్కకు పోయి మనం లోకం వైపు చూసేమనుకుంటామంటే గర్వంగా ఉన్న వాళ్ళే వర్ధిల్తున్నారు,
దుర్మార్గులే వర్ధిల్తున్నారు, వాళ్ళ పనే బాగుంది, మేడ మీద మేడ కట్టుకుంటున్నారు, కార్యాలు ఏదో వాళ్ళు ఎదుగుదల చూసి మనం ఏమనుకుంటామంటే మన భక్తే వృధా, ఎందుకు మందిరంకి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, వస్తున్నాం అని ఏమవుద్దండి, నెమ్మదిగా దేవునితో సహవాసాన్ని దూరం చేసుకుని వాళ్ళని చూసుకుంటూ ఈర్ష్య పెట్టుకుని ఒక పక్క విశ్వాసాలు ఏమవుతాడు, మొత్తానికి వెనక్కి పోతాము. కాబట్టి ఒకటి, ప్రభువుని నమ్ముకున్న మనము, ఆత్మీయత మనము లోకాన్ని చూసి మన జీవితంలోకి ఈర్ష్య దేశమో లేదంటే అటువంటి ఆలోచన రాకూడదు. కానీ మనం ఎదుగుదల లేకుండా ఉన్నామంటే కారణం మనలో ఏదైనా దేవునికి ఇష్టంగానే ఉన్నాయా, నమ్మకంగా ఉంటున్నామా లేదా అని మనం పరీక్షించుకుంటూ వలనే మనకు మేలు కలుగుతుంది తప్ప లోకాన్ని చూసి మనము వేషం పెట్టుకుంటే ఉపయోగం ఏమీ లేదు. దానిని బట్టి దేవుని దూరంగా జీవించిన ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి అలా ఆలోచించుకునే వారికి దేవుడిచ్చే జవాబు ఏంటంటే చూడండి, తర్వాత కనబడుతుంది 17వ వచనము తర్వాత, అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. హల్లెలూయా. ఆయన టైం అనేది ఒకటి ఉంటుంది, ఆ రోజున తెలుస్తుంది అన్నమాట. దుర్మార్గుల యొక్క కాలం ఎలా ఉందో, దుర్మార్గు ముగింపేటో అన్నీ మనకు అర్థమవుతాయి. ఈ లోపల మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఎదుగుదల చూసుకుని, వాళ్ళ అభివృద్ధి చూసుకుని మనం భక్తి జీవితంలో దూరం అయిపోతాము, దేవునికి కూడా ఇష్టం లేకుండా ప్రవర్తన వచ్చేస్తుంది. ఒకసారి ఏమంటే ఒకసారి వాళ్ళ ముగింపు చూసి నీకు అర్థం అవుతుంది. దేవుడు సర్వెరిగిన వాడు, అంతటా ఉన్నవాడు. కాబట్టి ఎవరు ముగింపు ఎలా ఉందని బాగా తెలుసు. వారు ముగింపు వరకు మనం వెయిట్ చేస్తే మన ఆత్మీయ జీవితం నష్టపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి దేవుడి మాట నమ్మినట్లయితే మనకి ఏంటంటే అటువంటి వారు ముగింపు ఎలా ఉందని అత్యంత భయంకరంగా ఉంది. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ముగింపు ఎట్లా ఉందంటే వారి దినం ఏమవుతారంట, మరి కొయ్యకాలు అంటే పొయ్యిలో కర్మ కాలినట్టుగా వాళ్ళ చేతన్ని కాలిపోతాయి. ఎవరు నిలిచి ఉంటారంటే దేవుని కొరకు నమ్మకంగా నీతిగా జీవించిన వారు మాత్రమే నిత్యము నిలిచి ఉంటారు. దేవునికి స్తోత్రము. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప లోకంలో మరి పాపంలో జీవిస్తున్న వారు ఎదుగుదల చూసి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. దేవునికి దూరంగా జీవించిన ఉపయోగం ఏమీ లేదు. దేవునికి స్తోత్రము. చదువుకున్న వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు అన్నాడంటే నీ గర్భఫల విషయంలోనూ అలాగే నీ చేతి పనులన్నింటిలో కూడా దేవుడి చేత నిన్ను వర్ధిల్లా చేస్తానన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనము వర్ధిల్లాలి అనుకుంటాం. ఎలాగ వర్ధిల్లాలంటే మనము ఆరోగ్యంలో వర్ధిల్లాలని కోరుకుంటాం. రెండోది ఏంటి, ఆర్థికంగా వర్ధిల్లాలని కోరుకుంటాం. మూడోది ఏం కోరుకుంటామంటే సంతోషం, మానసికంగా ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇల్లంతా మనశ్శాంతిగా ఉండాలి, అలాగే శరీరం అంతా ఆరోగ్యంతో ఉండాలి, ఇంటి నిండా కూడా ఏముండాలి, ఆర్థికపరమైనటువంటి సమృద్ధి ఉండాలి. ఈ మూడు ఉంటే మనం వర్ధిల్తామని భావిస్తాం. దేవుడే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 14వ వచనంలో కూడా ఇవన్నీ కూడా అవి ఆర్థికంగాను మానసికంగాను అలాగే ఆశీర్వాదాలు అవి. కానీ దేవుడు కోరుకున్న ఇంకొక వర్ధిల్తుంది, అది ఆయన మనలో చూస్తున్నాడు. ఆయన మనం ఈ కోరుకుంటాం. ఏం కోరుకుంటాము? శారీరక ఆరోగ్యము, తర్వాత మానసిక సంతోషము, ఆర్థికమైన అభివృద్ధి. ఈ మూడు మనం కోరుకుంటాం. కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడని గమనిస్తే ఒకసారి వాక్యం చూద్దాము. మరి మొదటి దశలోని పత్రిక, దశలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకనెడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం ఏం కోరుకుంటాము? ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితి,
మానసిక పరిస్థితి. దేవుడు ఏం కోరుకున్నాడట? ప్రేమలో వర్ధిల్లాలట. మన దేంట్లో వర్ధిల్లాలి? కానీ దేంట్లో చల్లారిపోతున్నాం అంటే ప్రేమలోనే చల్లారిపోతున్నాం. తల్లి బిడ్డల మధ్యన ప్రేమ చల్లారిపోయింది, భర్త భార్య మధ్యన ప్రేమ చల్లారిపోయింది, పొరుగు వారి పట్ల ఇంక మహాదారుణంగా చల్లారిపోయింది. ప్రేమే చల్లారిపోయి ప్రేమ అసలు వర్ధిల్లటం మాట్లాగా ఆరిపోయినట్టు ఉంది. అది ప్రేమ ఎలాగుంది? ఆరిపోయినట్టు ఉంది. మనం మాత్రము లోకంలో వర్ధిల్లాలని కోరుకున్నాం. మనం ప్రేమలో వర్ధిల్లితే దేవుడు మనం కోరుకున్న అన్నీ కూడా వర్ధిల్లింప చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రేమలో వర్ధిల్లే వారికి ఉన్నామో, ప్రేమలో బలహీనంగా ఉన్నాం కోరుకోవాలి. దేవుని స్తోత్రము. మరి మనం ఎప్పుడైనా అడిగితే ఏం కోరుకుంటామంటే ఈ మూడే కోరుకుంటాం. కానీ మా ఇంట్లో అంతా ప్రేమతో నిండిపోలే ప్రభా, ప్రేమ పొంగిపోలే ప్రభా, ఎవరో కోరుకోరు, ఆలోచన కూడా లేదు. హల్లెలూయా. దేవుడు ఏది కోరుకుంటున్నాడంటే మనం ప్రేమలో వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఎవరైనా అడుగుతారా మేము ప్రేమలో వర్ధిల్లాలని మా కోసం ప్రార్థన చేయండి అని? చాలా అరుదుగా ఉంటే ఎక్కడైనా ఇలా వింటే వస్తే తప్ప వాస్తవంగా రావయి. హల్లెలూయా. కాబట్టి అర్థం చేసుకుందాము, లోకంలో మనము ఇవి కోరుకుంటాం కానీ దేవుడు మన నుంచి కోరుకునేవి ఏమంటే ప్రేమలో వర్ధిల్లుట ఎప్పుడైతే ప్రేమలో మనం వర్ధిల్తామో దేవుడు హృదయాన్ని ఆనందింపచేసిన వారు అవుతుంది. దేవుని స్తోత్రం. దేవుడు మన యందు ఆనందిస్తే అని సంఖ్యాకాండంలో 14 అనుకుంటాను కాలేబు మాట్లాడతాడు. యెహోషువ కాలేబు వారు వెళ్ళబోయేటువంటి కానాను దేశం చూడడానికి వెళ్తారు. వాళ్ళు మొత్తం 12 మంది వెళ్ళారు. ఆ 12 మందిలో ఇద్దరు ఎవరంటే యెహోషువ, కాలేబు. ఆ 10 మంది ఏమంటారంటే దేవుడు చెప్పినట్టుగా అది పాలు తేనెలు ప్రవహించే మంచి దేశమే, కానీ అక్కడ ఎవరున్నారంటే మనం చంపేసే బలవంతులు కూడా ఉన్నారు. వారి దృష్టి ఎలా ఉన్న మిడతల్లాగా ఉన్నాము, అక్కడికి వెళ్ళాము మనం చచ్చిపోతాం, మన బ్రతకం అని చెప్తున్నారు. అంటే వాళ్ళంత బలార్జులు, మనం ఓడిపోతాం అని వీళ్ళు చెప్తుంటే ఒక యెహోషువ కాలేబు మాత్రమే ఏమంటారంటే అలా అనొద్దు, దేవుడు మన యందు ఆనందిస్తే వారిని తప్పకుండా మనము జయిస్తామని దేవుని స్తోత్రం. ఏమంటాడైనా దేవుడు మన యందు ఆనందిస్తే జయము మనదే, ఆ గొప్ప దేశము మన సొంతం అవుతుంది. దేవుని స్తోత్రం. అంటే మన శత్రువుపై విధిని సాధించాలన్నా, దేవుడు ఏర్పాటు చేసిన ఆ గొప్ప సమృద్ధులు అనుభవించాలన్నా దేవుడు మన నందు ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఆనందం కోరుకుంటున్నాడు. ఆయనని ఎందు ఆనందించేది ఏదైనా ఉందా? అది కూడా ప్రశ్న వేసుకోవాలి. మన ఇంట్లో ఎన్ని అవసరాలు ఉన్నాయో పెద్ద లిస్టు పెట్టడం సాధ్యమే. మన ఇంట్లో ఎన్ని అవసరాలు ఉన్నాయో అప్పుడప్పుడు బ్రదర్స్ పేరు పెట్టినప్పుడు అంశాలు అడుగుతాం, ఇస్తారు. 4 తప్పేమి కాదు. ప్రభు పాదాల ముందు మన అవసరాలు పెట్టడం తప్పేమి కాదు. అది అవసరం, ఎందుకంటే తీర్చేది ఆయనే కదా. అంతకుమంది మన దారే ఉంది, తప్పు లేదు. మన అవసరాలు ఎన్నో పెడతాం, కానీ దేవుడికి అవసరమైంది మనలో ఏమైనా ఉందని పరిశీలన చేస్తామా? అది పరిశీలన చేసుకోవాలి. దేవుడికి ఇష్టమైంది ఏదన్నా నాలో ఉందా అని మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుడికి ఇష్టమైనది ఏంటంటే మనం ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటే ఆయన హృదయం ఏమవుతుంది? ఆనందిస్తుంది. ఆయన హృదయం ఆనందిస్తే ఏమవుతుందంటే ఆయన మన కొరకు ఇవ్వాలనుకున్న సమృద్ధి అంతా కూడా మనకి అందిస్తాడు. అక్కడ అడ్డుపడే ప్రతి ఒక్కరిని కూడా అడ్డు తప్పించి ఆ స్థానం మనకి ఇస్తే దేవుని స్తోత్రం. ఆ స్థానం మనకు రావాలంటే మొదట నీ యందు దేవునికి ఏం కలగాలి? ఆనందము కలగాలి. నీ యందు ఆనందం కలగాలంటే నువ్వేమై ఉండాలి? ఆయన మాటకు లోబడుతూ ఆయన నింపిన ప్రేమలో జీవిస్తూ ప్రేమ కలిగిన వాడుగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి దేవుని చేత ఆస్వాదించబడి వర్ధిల్లిన వారు చాలామంది ఉన్నారు. ఆ వర్ధిల్లిన వారిలో ఒక ముఖ్యంగా 3 వ్యక్తుల్ని చూసుకుందాము. ఆ 3 వ్యక్తుల యొక్క జీవితాల్లో కొద్ది విషయాలు నేర్చుకుని వాక్యాన్ని ముగించుకుందాము. హల్లెలూయా. మనం మొదట గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 18వ చూస్తే, బాలుడైన సమూయేలు నారతో వేయబడిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ కుట్టి ఏటేటా బలర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచుండెను. దేవుని స్తోత్రం. ఆ అజ్జ అలా చూసుకుంటూ వెళ్తే ఫస్ట్ మాట ఏం పెట్టుకున్నాం మనము? యెహోవాకు పరిచర్య చేయుచుండెను.
అంటే ఆ చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు సమూయేలు చేసే పని ఏంటంటే దేవుని సన్నిధిలో ఒక పాత్రగా వాడబడే భాగము తీసుకున్నాడు. ఆ అబ్బాయికి ఏం జరిగింది అనుకుంటే ఆ వాక్యం ముగింపు ఉంటుంది 26వ వచనము. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ వలన మనుషుల దయ వలన వర్ధిల్లుచుండును. దేవునికి స్తోత్రం. మనము మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లాలంటే మొదట మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని పనికి మనం పరిచర్యలో సహకారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని పనిలో పరిచర్య అంటే కరెక్ట్గా మందిరం 10ంటికి తీస్తాం. మనం ప్రారంభిస్తే కరెక్ట్గా మనం 12 రావాలి, లేదంటే 11:30 రావాలి. వచ్చి అడావుడిగా వచ్చి లాస్ట్ ఎవర్లో కూర్చుని అందరికంటే ముందు ఏమైపోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అది పరిచర్య అంటే. పరిచర్య అంటే ఏంటంటే అందరికంటే ఆలస్యంగా రావాలి, అందరికంటే ముందుగా వెళ్ళిపోవాలి. దాన్ని ఏమంటారంటే దేవుని సన్నిధిలో పరిచర్య చేయటము. అట్టి పరిచర్య చేసే వాళ్ళని దేవుడు దేవుని దయలోను మనుషుల దయలో వద్దులు చేస్తారట. అవునా? పరిచర్య అంటే ఏంటి అర్థం? అవునమ్మా, ముందుగా రావాలా? అవునా? వచ్చి ఏం చేయాలి? ఊరుకోండి. ఏం కూర ఉంటారమ్మా? ఈ చీర ఎక్కడ కొన్నారు? డోకరా కట్టేశారా? ఇంకే కదా కొంచెం ముందొత్తా ఆ మాటలు. లేటుగా వచ్చి నా కూర్చుని వాళ్ళు కూర్చున్నారు ఏంటి? పరిచర్య అంటే ఏంటి? దేవుని పరిచర్యకు మనం ఏం చేయాలట? ఉపయోగపడేవారిగా ఉండాలి. పరిచర్యలో మీ పాత్ర ఏంటి అని ప్రశ్న వేస్తే ఏమీ లేదని లేటుగా వచ్చి కూర్చుంటాను, ముందుకు వెళ్ళిపోతాను. అదే నీ పరిచర్యలో పాత్ర. ప్రశ్నించుకో. ఇలా పరిచర్యలో భాగం కాకుండా నువ్వు ఎలా వర్ధిల్లుతావు? మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాలంటే పరిచర్య నీ భాగం ఏంటి? ఈరోజున చాలామంది అది లేదు. కానీ ఏం కోరుకుంటారంటే ఏం కోరుకుంటారు? నన్ను అందరికంటే గొప్పగా వర్ధిల్లింప చేసే ప్రభు. నేను అక్కడ ఉండాలి, టాప్లో ఉండాలి. నువ్వు టాప్లో ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? పరిచర్యలో ముందుగా ఉండి అక్కడ నీ వంతు పని నువ్వు చేయాలంతే. కుర్చీలు వేయటమో, తీయటమో, వేయటమో, సర్దటమో అది నీ పని. అది ఆ పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు. మన పని చేయటమే కాదట, మనుషులను కూడా మన తట్టు ఆయన తిప్పుతాడు. వాక్యం మనుషులు దయ, మనుషుల దయ. రేపొద్దున ఒక ఉద్యోగం ఏం చేయాలన్నా, నీకు ఒక వ్యాపారం ఇవ్వాలన్నా, నీకు ఒక పని ఇవ్వాలన్నా నీకు వాళ్ళ దయ ఉండాలి. మనుషులు దయ లేకపోతే మన లోకంలో అన్నీ మనకు సమకూడి జరగవు కదా. ఆ మనుషులు నీ పట్ల దయ చూపాలంటే నువ్వేమై ఉండాలట? దేవుని పరిచర్యలు ఎలా ఉండాలి? పరిచర్య చేసేవాడిగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో మరి నీ పరిచర్య పాత్ర ఏంటి అని ప్రశ్న వేస్తే చాలామంది జీవితంలో ప్రశ్న లేదు. మరి అది లేకుండా ఎలా వస్తుంది? మన ప్రశ్న మనమే వేసుకోవాలి. అర్థమవుతుందమ్మా? పరిచర్యలో నీ భాగం ఎంత అర్థమవుతుందండి? ఎంతవరకు పరిచర్య అంటే నీ కన్ను, కాలు, ముక్కు, కాలు చేయనంత వరకు మన పరిచర్య చేయాలి. ఏ వయసు తగ్గ పరిచర్య పని ఉంటుంది. ఇక్కడ ఆయన లేరు, కానీ నాకు సంతోషిస్తాను అప్పుడు కొమ్మని చూసినప్పుడు. ఎలియేజర్ గారిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వయసులో పెద్ద ఆయనే, కానీ దేవుని పరిచర్య అంటే అడుగు ముందే వేస్తాడు ఆయన. నేను వస్తా మాస్టర్ గారు, నేను వస్తాను, నేను చేస్తాను మాస్టర్ గారు. ఆల్నైట్ ప్రేయర్లో నైట్ 12 దాటిన తర్వాత ఇంటికి వెళ్ళినా కష్టం అవుతుందని పాస్టర్ గారు చెప్పారు. మొన్న చాలామంది రావాలని ఆశ ఉందండి, 12 దాటికి ఇంటికి వెళ్ళిన తర్వాత దారిలో కుక్కలు ఉన్నాయి, ఇబ్బందిగా ఉంటుంది, రావటం వచ్చేస్తారు, వెళ్ళటం కష్టం అవుతుంది, ఏదైనా ఒక వెహికల్ అరేంజ్ చేస్తే అందరూ ఇంటికి వెళ్తారు నాకు పాస్టర్ గారు చెప్పే సలహా. ఆ మాట ఇలా పంచుకుంటున్నాను. పంచుకున్న లోపలనే ఆయన చేపెక్కితేడు, పాస్టర్ గారు నేను ఉన్నానండి, నేను అన్నం చేపెడతాను. ఎప్పుడు? 12 గంటలకి. మరి పగలంతా కష్టపడి పనిచేశారు కదా ఆయన. మరి ఆయన ఆటోసి ఎలా తిరుగుతాడు ఆయన? వాస్తవానికి ఆయనకు చాలా బలహీనతలు ఉన్నాయి, చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన పొగుడుతానని కాదు, పరిచర్యలో నేను ముందుంటానని వ్యక్తి అడిగేస్తారు. దీని స్తోత్రం. ఆయనకంటే మించిన కుర్రలు ఉన్నారు, ఇంకా చిన్న వయసు అడుపులు ఉన్నారు, ఇంకా చాలా ఉన్నారు. ఏదైనా పని చెప్తే ఎక్కడో ఉంటారు. విమర్శిస్తున్నామని కాదు, మనం దేవుని చేత ఆశీర్వదించబడుతున్నామంటే, ఆశీర్వాదం పొందాలంటే దేవుని పరిచర్యలో దేవుని పనిలో నీ పరిచర్య పాత్ర ఏమిటి? దేవునికి స్తోత్రం. ఒకవేళ భూమి మీద వాళ్ళకి అంత కనబడకపోవచ్చు, తప్పకుండా నిత్య జీవితంలో మాత్రం వాళ్ళకి దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ సమూయేలు
వర్ధిల్లుడు కారణం చెప్తున్నాడు అక్కడ. ఎందుకు వర్ధిల్లాడట? అతడు పరిచర్యలో ఏమై ఉన్నాడు? భాగమై ఉన్నాడు. ఎవరి పరిచర్య? దేవుని పరిచర్యలో అతను ఉపయోగపడుతున్నాడు కనుకనే దేవుడు మనుషుల దయలోను దేవుడు. ఇంకో మాట చెప్పనా, బలమైన మాట. సమూయేలు కాలంలో మందసం లేదు. ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళినా సరే మందసంతో విజయం సాధించేవారు. యుద్ధంలోకి వెళ్ళినా ఎక్కడికి మందసము ఉండాలి. కానీ సమూయేలు కాలం వచ్చినప్పటికి ఏమైందంటే మందపు శత్రు చేతులకి వెళ్ళిపోయింది. అలా శత్రు చేతుల్లో ఓడిపోయే టైంలో సమూయేలే మనసంగా మారాడు. సమూయేలు వెళ్తే విజయం వచ్చింది. ఒకప్పుడు మందసం వెళ్తే విజయం వచ్చేది కాస్త ఇప్పుడు మందసం లేదు. కానీ దేవుడు మందసం స్థానంలో సమూయేలు నిలబెట్టాడు. స్తోత్రం. మందస్థానంలో ఎవరు నిలబెట్టారు? సమూయేలు. ఆ సమూయేలు అడుగు పెడితే యుద్ధంలో ఇశ్రాయేలుకి జయం వెళ్దాయి. అంతగా అతను వదిలేడన్నమాట. అంటే అతను అడుగు పెట్టగానే ఏమైందంటే అక్కడ విజయం సాధించారు. అప్పుడు ఏమనుకుంటారు జనందరూ? అమ్మ బాబోయ్, సమూయేలు గారు వచ్చారు కాబట్టి మనకి విజయం కలిగింది. అప్పుడు మనుషులందరూ ఏం చేస్తారు? సమూయేలు కూర్చుంటారా? ఆయన గణపరుస్తారు, ఆయన్ని బలపరుస్తారు. కానీ మనం అడుగుపెట్టిన స్థలంలో అభివృద్ధి రావాలన్నా, అడుగుపెట్టిన విజయం సాధించాలంటే మొదట మనం ఏమై ఉండాలి? దేవుని పనిలో పరిచర్యలో భాగము అయి ఉండాలి. దేవుని స్తోత్రం. రెండవ వ్యక్తిని చూసుకుందాము. దినవృత్తాంతం 2వ అధ్యాయము 26వ వచనము. దినవృత్తాంతం 2వ అధ్యాయం 26వ అధ్యాయము 26:5. దినవృత్తాంతములు హల్లెలూయా. ఇతను ఏం చేశాడట? దేవుడిని ఆశ్రయించాడట. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఉజ్జియా యొక్క వర్ధిల్లడానికి కారణం ఏంటంటే అతడు దేవుడిని ఆశ్రయించాడు. మరి నీ జీవితంలో ఎవరిని ఆశ్రయిస్తున్నావు అని ప్రశ్న వేసుకోవాలి. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యకోలియా. అతడు తన తండ్రిని అహల్యా అమాజ్యా చర్య అంతటిని ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్ష విషయం మీద తెలివి కలిగిన జకర్యా దినములలో అతన్ని దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసును. దేవుని స్తోత్రం. 52 ఏళ్ళు పరిపాలన చేశాడంట. కానీ అతని జీవితంలో ఏది వచ్చినా ఫస్ట్ ఎవరిని ఆశ్రయిస్తాడు? దేవుణ్ణి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో చాలామంది మనుషుల్ని ఆశ్రయిస్తారు, ఫ్రెండ్స్ని ఆశ్రయిస్తారు, లోకాన్ని ఆశ్రయిస్తారు. లోకాన్ని ఆశ్రయించినప్పుడు దేవుని ఎలా వర్ధిల్తాం? అర్థమవుతుందా? కాబట్టి మొదటగా మనం ఏంటంటే దేవునికి ఎలా ఉండాలి? పరిచర్యలో ఒక భాగమై ఉండాలి. రెండవది, నీ జీవితంలో ఏ అవసరం వచ్చినా, మంచి అయినా చెడైనా ఏదైనా సరే ఫస్ట్ ఎవరిని ఆశ్రయించాలట? దేవుణ్ణి ఆశ్రయించాలి. వాక్యం చెప్తుంది, ఇది జరిగిన సత్యాలు ఇవి. ఉజ్జియా అతని రహస్యం ఏంటి? అతను వర్ధిల్లడానికి 52 ఏళ్ళ పరిపాలన విజయం సాధించడానికి అతనికి ఉన్న ఒకే గొప్ప అనుభవం ఏంటంటే ఏదైనా సరే ఏటట? దేవుణ్ణి ఆశ్రయించటం. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి ఆశ్రయించి అతను వెంబడించట్లో ఏమైటట? వర్ధిల్లాడు. తెలుస్తోతాం. కాబట్టి మనం కూడా వర్ధిల్లాలి అంటే అన్ని విషయాల్లో కూడా మనం ఏమైనా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఫస్ట్ మన తెలివిని ఆశ్రయించుకుని, మన బలంను ఆశ్రయించుకుని, మన లోకం అంతా ఆశ్రయించుకుని అన్నీ అయిపోయింది, లాస్ట్లో వచ్చి ఇప్పుడు నువ్వు చేయి ప్రభువా అంటే అది ఆశ్రయించినట్టు కాదు. అర్థమవుతుందమ్మా? హాస్పిటల్కి వెళ్ళే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, అలాగే ప్రార్థన చేయించుకోవాలి. ఆ తర్వాత అంతా అయిపోయింది, లాస్ట్లో వచ్చడం కాదు. ఆశ్రయించడం అంటే ఫస్ట్ ఎవరిని దేవుణ్ణి ఆశ్రయం. ఎందుకంటే నాకు సమస్తము ఆయనే. హల్లెలూయా. అలా ఆశ్రయించిన వారు ఏమవుతారట? వర్ధిల్లుతారు. ఎంత వర్ధిల్లాడంటే అతను 52 సంవత్సరములు అద్భుతమైన చిన్న పరిపాలన ఏంటమ్మా అది? 52 ఏళ్ళ కాలం అంటే అలాంటి వర్ధిల్ల అతని యొక్క అనుభవ రహస్యము, అతను వదిలిన కారణం ఏంటో మా బైబిల్ చెప్తుంది, దేవుణ్ణి ఆశ్రయించాడు. హల్లెలూయా. ఆశ్రయించేట్లో చివరికి ఒక మాట చెప్తున్నాను. కొందరు ఎలా ఉంటారంటే మనస్తత్వాలు, మానవ మనసుతో చెప్తున్నాను. దేవుడు అన్నీ ఇచ్చాడు అనుకోండి, ఒక వర్గం ఉంటుంది, దేవుని దూరం అయిపోతారు. వాళ్ళకి
అన్నీ ఇస్తే ఏమవుతారు? ఇంకా లోకం ఉంది కదా, ఎందుకంటే లోకం తిరిగేస్తారు, ఎందుకంటే ఆరోగ్యం అందం అన్నీ ఉంటాయి. అన్నీ పోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారు వాడు ఎక్కడికి? దేవుడు మంది చుట్టే ఆశ్రయిస్తావు కదా, మళ్ళీ అన్నీ ఇస్తే ఇది ఒక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఉంటారు ఏంటంటే అన్నీ ఇచ్చినప్పుడు మాత్రం దేవుడిని ఏం చేస్తారు? ఆశ్రయిస్తారు. అన్నీ అనుకూలంగా ఉన్నాయనుకోండి, అంతా జరుగుతుంది, అప్పుడే వాళ్ళకి దేవుడు గొప్పవాడు అలాగే ఇలాగని చెప్పి దేవుడినే ఆశ్రయిస్తారు. ఏమైనా కొంచెం దేవునికి వాళ్ళకి ఏమన్నా జరగలేదనుకోండి, కొంచెం అనారోగ్యం బలహీనత వచ్చాయనుకోండి, ఏమవుతారు? దేవునికి దూరం అయిపోతాయి, అంటే లోకాన్ని ఆశ్రయిస్తారు. రెండు మంచివి కాదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, మేలు కలిగినా, కీడు కలిగినా మనం ఎప్పుడు దేవుణ్ణే ఆశ్రయించాలి. దావీదుని దేవుడు సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. అభిషేకించిన దావీదు జీవితంలో చాలా శ్రమలు అనేవి వచ్చినాయి. డైరెక్ట్గా సింహాసనం ఎక్కలేదండి, డైరెక్ట్గా ఎక్కలేదు. కానీ ఒకనొక కాలంలో ఎవరి కోసం పని చేస్తున్నాడో ఆ పని చేస్తున్న వారే రాళ్ళు రువి చంపేస్తుంది. ఎవరిని? దావీదుని. రాళ్ళు రువి చంపేస్తాను అని ఆ కాలంలో వెంటనే అతను దేవుడిని ఆశ్రయించాడు. దేవుడిని ఆశ్రయించి, ఎందుకంటే దావీదు నమ్ముకుని వాళ్ళు వచ్చారు. ఇంచుమించుకు 600 మంది కుటుంబం. 600 మంది కుటుంబం ఏమైందంటే దావీదు నమ్మి వచ్చారు. అనుకోకుండా శత్రువు వచ్చి 600 మంది భార్య బిడ్డలు కూడా ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళందరూ తిరగబడి చేశారు. నీ వల్ల వచ్చాము, ఇప్పుడు ఏమైంది? నా భార్య బిడ్డలు అందరిని ఎత్తుకుపోయాడు, ముందు చంపేయాలి. ఎవరు చంపేమంటున్నారు? దావీదు చంపి. అప్పుడు దావీదుకి ఎవరు ఆశ్రయం? ఇంకా వెంటనే పరుగులు తీశాడు దేవుడి దగ్గరికి. పరుగులు తీసి, ప్రభువా ఇలా జరిగింది, ఏం చేయమంటావు ప్రభు అంటే, నువ్వేం భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. తీసుకెళ్ళిపోయిన వాళ్ళ దారిలో నీకు దొరుకుతారు, వాళ్ళను హతం చేస్తావు, మళ్ళీ నీ భార్య బిడ్డలు అందరిని తిరిగి తెచ్చుకుంటావు. దేవుడు అభయము ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దావీదు జీవితంలో సంతోషమైన దేవుడి మందిని పరిగెట్టాడు, బాధ వచ్చిన దేవుడి మందికి పరిగెట్టాడు. కాబట్టి ఆశ్రయించే విషయంలో మనం ఎలా ఉన్నాము అని ప్రశ్న కూడా వేసుకోవాలి. దేవుని స్తోత్రము. ఉజ్జియా అంట, అతను ఏంటంట? దేవుణ్ణి ఆశ్రయించడం వలన అతను వర్ధిల్లాడని స్తోత్రం. మొదటగా చెప్పిన వ్యక్తి మనం గమనించి అతనిలా వర్ధిల్లాడు. అతను పరిచర్య చేయట్లో వర్ధి. మూడో వ్యక్తిని చెప్పుకుని మనం వాక్యం ముగించుకుందాము. ఇదే దినవృత్తాంతం 26 అధ్యాయము 31 అధ్యాయము 20-21 చూసుకుంటే అక్కడ చాలా లైట్ ఉందా? చాలా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఓకే, మంచిదిలే. దినవృత్తాంతం 31 అధ్యాయము 22 దినవృత్తాంతరమ్మా 31 అధ్యాయము 20-21 వచనాలు. రైట్. మన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేన విషయమైనది. చూడమ్మా, చదువుతున్నాను. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగ జరిగించి తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకంగా పనిచేయచ్చు వచ్చును. తన దేవుని ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. దేవుని స్తోత్రం. ఏ పని చెప్పినా ఆ పని ఎలా చేస్తాడంటే హృదయపూర్వకంగా చేస్తాడు. తప్ప ముక్కుకుని మూలుకుంటూ చేసేవాడు కాదు, చేసిన పని పూర్తిగా చేస్తాడు. అది మధ్యలో ఆపేసేవాడు కాదు, మూలుగుతూ చేసేవాడు కాదు. చేసే పని హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేసి ఆ ఏ పని చెప్పారో ఆ పని నమ్మకంగా యథార్థంగా చేసి ముగించి చేసేవాడిని వ్యక్తి ఎవరట? హిజ్కియా. అందుకు వదిలేడు దేవుని స్తోత్రం. ఎందుకు వదిలేడు? అతను హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో మనం వర్ధిల్లాలి అంటే మనం 3 విషయాలు నేర్చుకున్నాం. ఏంటది? ఫస్ట్ ఏంటది? పరిచర్యలో మనం ఏం చేయాలట? పరిచర్య చేసేవాడిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఏదో ఒక పరిచర్యలో ఒక భాగమై
ఉండాలి, లేదా పరిచర్యను ప్రోత్సహించేవారుగా ఉండాలి. రెండవది ఏంటంటే ఏ సమయం వచ్చినా అది కష్టమైన, నష్టమైన, సంతోషమైన, బాధ అయినా ఎప్పుడు కూడా ఆయన ఆశ్రయించేవారుగా ఉండాలి తప్పితే మనం దేవుడికి దూరం అయ్యేవారుగా ఉండకూడదు. మూడోది ఏంటంటే దేవుడి పనులు హృదయపూర్వకంగా, నమ్మకంగా చెప్పినట్టుగా పూర్తిగా చేసి ముగించే వ్యక్తిగా వంటి చేస్తాడు, అతన్ని వర్ధిల్లింప చేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మన ఈ రోజున మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆ వాగ్దానం ఏంటంటే నీ చేతి పనులన్నిటిలోనూ, అలాగే నీ గర్భఫలం విషయంలోనూ, అలాగే భూఫలము పశువుల పనుల్లో కూడా ఆయన వర్ధిల్లింప చేస్తాడు. ఆ ఆలోచన ఆయనకు ఉంది. మన చేతి పని అభివృద్ధి పొందాలి, మన బిడ్డలు అభివృద్ధి పొందాలి, మన ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధిలోకి రావాలి. ఈ అభివృద్ధిలోకి రావాలంటే, మనం వర్ధిల్లాలంటే మొదట ఆయనకి ఎలా ఉండాలి, పరిచర్యలో కూడా మనం ఎలా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అలాగే అన్ని విషయాలు ఆయన ఆశ్రయించేవారుగా ఉండాలి. మూడోది, ఏ పని చెప్పినా అది హృదయపూర్వకంగా నమ్మకంగా చేసేవారు ఉంటే వాళ్ళు ఏమవుతారట, వర్ధిల్లు. అలా చేసి ఆ ముగ్గురిని చూసాం. ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రమును నాయన చేసాము.